ఏపీలో బీజేపీ పరిస్థితి గందరగోళంగా మారింది. జనసేన మిత్రపక్షంగా కొనసాగుతున్న ఆ పార్టీ పొలిటికల్ యాక్టివిటీ అంతా టీడీపీతోనే కలిసి చేస్తోంది. బీజేపీ కలిసి రావాలని, ఆ పార్టీ ఆశీస్సులు కావాలని పవన్ చెబుతున్నారు. కమలం నేతలు మాత్రం టీడీపీ జనసేన కూటమితో కలిసే విషయంలో ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. ఎన్నికల్లో కాస్తో కూస్తో ఉనికి చాటుకోవాలన్నా, 1-2 సీట్లు గెలుచుకోవాలన్నా కూటమిలో చేరక తప్పదని మెజార్టీ కమలనాథులు చెప్పుకొస్తున్నారు. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేడి మొదలయ్యింది. పార్టీలు ఎన్నికల కసరత్తులో బిజీగా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలో కొందరు పూర్తి స్థాయిలో ప్రచారం చేపట్టేందుకు ఇంకొందరు రెడీ అవుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి. బీజేపీ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికలకు రెడీ అయినట్టు కనిపించడం లేదు. గతంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసిందే. దాదాపు అన్ని సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందే. ఇక వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ముందు నుంచి జనసేనను ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందే. 2 పార్టీల మధ్య గ్యాప్, ఏపీలోని రాజకీయ పరిణామాలతో జనసేన టీడీపీతో కలిసి వెళ్లిపోయిందే. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వరనే కోణంలో పవన్ టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం కలిసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది బీజేపీకి మింగుడు పడని అంశంగా మారిందే. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి, టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్లాలా లేదా అనే అంశంపై బీజేపీ చాలా కాలంగా మల్లగుల్లాలు పడుతోంది. కానీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. టీడీపీతో కలిసి వెళ్తేనే 1-2 సీట్లు వస్తాయని, పోటీ చేసిన చోట కాస్తో కూస్తో ఓట్ షేర్ కూడా పెరుగుతుందని బీజేపీ నేతల్లో చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గతెన్నికల కంటే పార్టీ బాగా డీలా పడిందే. చంద్రబాబు అరెస్ట్ ఇష్యూ ప్రతికూలత వైసీపీ మీదే కాకుండా తమ పార్టీ మీద కూడా పడిందనేది చాలా మంది ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ సానుభూతి పరులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది బీజేపీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారని గుర్తు చేస్తున్నారు. ఏపీలో కూడా ఖచ్చితంగా బీజేపీపై ఆ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్, అమిత్ షా భేటీ అయినా టీడీపీ శ్రేణులు, సానుభూతి పరుల్లో మాత్రం చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల సహకారం, ప్రోత్సాహమో ఉందనే భావన బలంగా నాటుకుపోయిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే పెద్దగా ఓటు గుంజుకోలేని పరిస్థితులే ఉన్నాయని అంటున్నారు. ఏపీలో పార్టీ మనుగడ కోసం కూటమితో వెళ్తేనే బెటర్ అనే భావనను కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం జనసేన తమ వెంటే ఉందనుకుంటున్నారు. టీడీపీ, జనసేనల మధ్య విభేదాలు వచ్చి తమతో కలిసి జనసేన పనిచేస్తుందనే భావన కూడా బీజేపీలో లేదు. సీఎం సీటుపై లోకేష్ చేస్తున్న కామెంట్లతో కూటమిలో ఏమైనా క్లాష్ వస్తే అప్పుడు జనసేన తమతో కలిసి రావడం ఖచ్చితంగా జరిగి తీరుతుందనే దింపుడు కళ్ళె మాటలతో బీజేపీ ఏపీ నేతలు ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇది అడియాశ లేదా అత్యాశ అవుతుందని అంటున్నారు ఇంకొందరు. జనసేన టీడీపీతో కలిసి చాలా దూరం ప్రయాణం చేసిందని, ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీల మధ్య గ్యాప్ ఉన్నా విడివిడిగా పోటీ చేయడం అనేది అసాధ్యమని చెప్పాలంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేస్తే మిగిలేదేమీ ఉండదని అంటున్నారు కమలనాథులు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో పార్టీకి కాస్తో కూస్తో బలం చేకూర్చాలంటే ఏం చెయ్యాలి అనే దానిపై బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే ఉన్నా ఏపీలో పార్టీ గురించి పట్టించుకునే తీరిక పార్టీ హైకమాండ్కు ఉన్నట్టు లేదని నిట్టూరుస్తున్నారు కొందరు లోటస్ లీడర్లు.